జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఒక స్త్రీ నీ మీద ఘోరంగా పడి ఏడుస్తుంది. అసలు నిన్ను ఎదగనీయకుండా నీకు అడ్డుగా ఉంది. అది ఎవరో చెబుతాను. విని ఇకనైనా జాగ్రత్త పడు. కళ్ళు తెరుచుకోమ్మా. లేదంటే నువ్వే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నువ్వే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వే కాదు, నీ కుటుంబం కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జాగ్రత్త పడమ్మా. ఒక స్త్రీ నీ మీద పడి ఏడుస్తుంది. నిన్ను ఎక్కువగా ఏడిపించి బాధ పెట్టాలని చూస్తుంది. ఆ స్త్రీ ఎవరు? నిన్ను ఎలా కాపాడుకోవాలి అని చెబుతాను, విని జాగ్రత్త పడు. ఖచ్చితంగా నువ్వు అవస్థ పడాల్సి వస్తుంది. లేదంటే అలక్ష్యం చేశావా, నువ్వే ఇబ్బంది పడతావు. ఈ ఆడమనిషి ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఈరోజు ఈ దుర్గమ్మ సందేశం నువ్వు వింటున్నావు కదా, అయితే నువ్వు ఆ స్త్రీ ఎవరు అనేది నీకే అర్థమైపోతుంది. ఇక తెలిసిన మరుక్షణమే ఆ స్త్రీ మీద నువ్వు ఎందుకు ఏడుస్తుందో, నీ మీద పడి ఎందుకు ఏడుస్తుందో అర్థమవుతుంది. బిడ్డా, నీ వ్యక్తిత్వం ఎలా ఉంది అంటే, ఎవ్వరికీ కూడా అన్యాయం చేయవు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. నీ ఉనికిని స్పష్టంగా చూపుతావు. అలానే ధైర్యం, నమ్మకం నీ ప్రధాన లక్షణాల్లో ఒకటి. మాటల్లో స్పష్టత, సూటిగా మాట్లాడతావు. బాణం వేస్తే గురి పెట్టినట్లుగా మాట్లాడతావు. నిర్ణయాల్లో తొందరపాటుగా ఉంటావు. అలానే నువ్వు ఎంత కష్టమైనా సరే వెనక్కి తగ్గకుండా దాన్ని చేసే తీరాలని పట్టుదలతో ఉంటావు. ఇతరుల ముందు తలదించుకునే ప్రసక్తే ఉండదు. ఇలాంటి స్వభావం ఉన్న ఒక వ్యక్తి ఎదుటివారు నిన్ను చూసి కొంచెం నిన్ను పొగరు, గర్వం అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది నీ నమ్మకం, నీ ఆత్మవిశ్వాసం, నిజాయితీ, అది నీ ఆత్మగౌరవం. నిజాయితీకి నువ్వు విలువిస్తావు కాబట్టే వాళ్ళకి అలా అనిపిస్తుంది. మోసం, అబద్ధం అసలు నీకు నచ్చనే నచ్చవు. ఎందుకంటే ఎవరైనా నీ మీద నమ్మకాన్ని పెట్టుకున్నారంటే దాన్ని కాపాడతావు. అదే నమ్మకం దెబ్బతింటే మాత్రం పూర్తిగా దూరమైపోతావు. పేరు ప్రతిష్టలు చాలా ముఖ్యం. నీ పేరు చెడగొట్టుకోకూడదు అని నువ్వు కష్టపడుతున్నావు, మంచిగా నడుచుకుంటున్నావు. ఇలా అనుకుని నీకు గౌరవం రావాలి, గుర్తింపు రావాలని కోరుకుంటున్నావు కదా. ఏ పని చేసినా అందులో ప్రత్యేకత ఉండాలని ఆశపడతావు. ఇక్కడ చాలా దయగల మనస్తత్వం నీది. నీ దగ్గర ఇతరులతో పంచుకోవడానికి ఏ విషయం ఉన్నా సరే, ఏదైనా సరే నువ్వు పెడతావు. అవసరంలో ఉన్న వారిని చూసి సాయం చేస్తావు. నీ మంచితనాన్ని ఎవరైనా సరే దుర్వినియోగం చేస్తే తీవ్రంగా బాధపడతావు. భావోద్వేగాలు బయట ఎక్కువగా చూపించకపోయినా సరే లోపల సున్నితమైన మనసు నీది. ప్రేమలో పడితే మాత్రం ప్రేమకి అంకితం అయిపోతావు. వారిని రక్షించడానికి ఎంత త్యాగమైనా సరే చేస్తావు. నువ్వు ఇబ్బంది పడతావు. కానీ గౌరవం లేకుండా ప్రవర్తిస్తే మాత్రం ఎవరినైనా సరే నువ్వు నిలదీస్తావు, పట్టించుకోవు. వారిని మెచ్చుకోవు కాదు కదా, వాళ్లతో విమర్శలు కఠినంగా చేస్తావు. లోపల నుంచి కూడా బాధపడతావులే. జీవితంలో పైకి రావాలనే తపన నీకు ఉంటుంది. పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ఉంటావు కదా. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడిన అనుభవంతో కూడా బలంగా మారుతావు. ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ఏదో ఒకటి చెల్లించు. ఎవరి దగ్గరైనా ఏ చిన్న వస్తువైనా ఉచితంగా తీసుకోవద్దు. దానికి బదులుగా నువ్వు ఏదో ఒకటి చెల్లించాలి. ఏ విధంగా అయినా సరే ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి నీ జీవితానికి సంబంధించింది లేదా శాశ్వత అలవాట్లుగా మార్చుకో. హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు ఆలోచించు. చేయాలా వద్దా అని, ఆ వాగ్దానాలు నేను నెరవేర్చగలను అని నువ్వు ఆలోచించిన తరువాతే మాట ఇవ్వు. మాట ఇచ్చి విఫలమైతే ఇబ్బందులు పడతావు కదా. మరి కష్టాలను ఎదుర్కొంటున్నావు కాబట్టి నువ్వు నేర్పగలిగిన దానివి. అందువల్లే కొంచెం వాగ్దానం చేసే ముందు ఆలోచించు. బిడ్డ, ఎక్కడైనా నల్ల చీమలు ఏదైనా సరే తినడానికి పెట్టు. జీవితంలో ఉన్న ఏడుపులు, నరదిష్టి, నరఘోష అన్నీ తొలగిపోతాయి. చక్కెర, బియ్యం అలాంటివి వేస్తూ ఉండు. నల్ల చీమలకి నువ్వు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మకి ప్రాణులంటే మహా ఇష్టం. ఈ దుర్గమ్మ నీకు ఇంతగా చెబుతున్నాను అంటే అది చేసే తీరాలమ్మా. ఆ మోగ జీవులకి, చిన్న జీవులకి నువ్వు తినడానికి ఆహారం, తిండి, నీళ్లు అనేది ఇస్తే ఈ దుర్గమ్మకు పెట్టినట్టే. ఆనందంతో అమ్మ ఉప్పొంగిపోతాను. అందుకే ఏ పని కోసమైనా సరే నువ్వు వెళ్ళేటప్పుడు కాసంత తీపి చేసుకుని నోరుని తీపి చేసుకో. నీ పని తీయగా ముందుకు సాగుతుంది. ఒక దాని దశలో ఆర్థికంగానో లేదా సామాజికంగానో
ఎదగలేక ఇబ్బంది పడుతున్నావు కదా. దీనికి గల కారణం ఏంటి అంటే ఒక స్త్రీ ఏడుపు. నువ్వు ఆశ్చర్యపోవచ్చు ఏంటమ్మా అని. ఎందుకంటే నీ స్వభావాన్ని గమనిస్తే నువ్వు చాలా దయార్థమైన హృదయం గలదానివి. ఎదుటివారికి సాయం చేసే దాంట్లో ముందుంటావు. కానీ నువ్వు చేసే ప్రతి పెద్ద పొరపాటుతో ఏంటంటే నీ వ్యక్తిగత విషయాలు, నీ సంతోషాన్ని అందరితో పంచుకోవడం. ఎవరైనా సరే తల్లి మంచి జరిగితే ఆ విషయాన్ని 10 మందికి చెప్పి సంతోషపడతారు. అక్కడే సమస్య మొదలైంది. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ ముఖ సంతోషాలు చూసి అసూయపడే ఒక స్త్రీ నీ చుట్టూ ఉంది. ఆమె ఏడుపు నీ పురోగతిని అడ్డుకుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, నీ బంధువుల్లో ఒక స్త్రీ కావచ్చు, నీ కార్యాలయాల్లో నీతో పనిచేసే ఒక సహాయక ఉద్యోగరాలు కావచ్చు, లేదా నీ ఇరుగు పొరుగు ఉన్న పక్కింటి స్త్రీ కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ నీపై ఏడ్చే ఆడమనిషి మానసిక స్థితి అర్థం చేసుకోవాలి. అవునమ్మా, ఇది నువ్వు తెలుసుకోవాలి. ఆమె ఒంటరిగా ఉన్న మహిళ కావచ్చు, లేదా ఆమె కూడా కొన్ని సౌకర్యాలు ఉండొచ్చు. నీకున్న ప్రత్యేకమైన ఆనందం ఆమెకి లేదు అని భావించి ఆమె నీపై కన్ను వేసింది. నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతూ ఉన్నావు కదా. కొత్త దూరానికి కొత్త వస్తువు తీసుకున్నా, వాహనాన్ని కొనుక్కున్నా, లేదా పిల్లలు చదువుల్లో మంచిగా ఉన్నా ఆమెలో తెలియని అసూయ, ఈర్ష్య మొదలైంది. నాకెందుకు ఇలాంటి కుటుంబం లేదు, నాకెందుకు ఇలాంటి భర్త దొరకలేదు, నాకెందుకు ఇలాంటి పిల్లలు పుట్టలేదు అని బాధపడుతూ కుళ్ళుకుంటుంది. లోపల కుమిలిపోతూ ఉంది. నిన్ను చూస్తూ అసూయపడుతుంది. నిరంతరం ఏడుస్తూ ఉంది. నీపై అనుక్షణం ఇదే ఏడుపు. అనుక్షణం తన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసి నిన్ను, నీ కుటుంబాన్ని గమనిస్తూనే ఉంది. మీరు సంతోషంగా ఉన్నా, ఎదుగుతూ ఉన్నా తట్టుకోలేక లేనిపోనివన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు అని కడుపు మంటతో, ఉక్రోషంతో రగిలిపోతుంది. ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటుంది. నీపై నిరంతరం ఏడుస్తూ ఉంది. కాబట్టి ఈ ఏడుపు లేదా దృష్టి దోషం శక్తివంతమైందమ్మా. అది నీ చుట్టూ ప్రతికూల వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల నువ్వు ఎంత కష్టపడ్డా సరే ఆశించిన ఫలితం రావడం లేదు. చేతికి వచ్చిన అవకాశాలు పోతున్నాయి. కొత్త నగలు కొన్న వాటిని ప్రదర్శించుకో. ఒకవేళ ప్రదర్శించినా అవి దైవకృప వల్ల వచ్చాయని చెప్పు. అంతే తప్ప నీ గొప్పతనం వల్ల కాదు అని చెప్పు. నీ విజయమే నిన్ను రక్షిస్తుంది. అయితే అమ్మా, నీలో ఉన్న మరో ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఏదీ కూడా కష్టాన్ని ఎంతగా కూడా లోపల దాచుకుంటావో, చిన్న సంతోషమైనా కూడా తట్టుకోలేవు. అందరితో పనిచేసుకుంటావు, చెప్పేసుకోవాలనుకుంటావు. ఇలా కాకుండా అందరితో చెప్పుకోకూడదు. లోకులు కాకులు. కొద్దిగా అన్నం పెట్టి కాకి కొంచెం నీళ్లు అనేది పెట్టు. ఎందుకంటే ఆ యొక్క కనుదృష్టి అనేది దూరమైపోతుంది. కాకికి ఆహారం పెట్టిన ఆ నరఘోష అనేది తప్పిపోతుంది. కాబట్టి కొద్దిగా అన్నం పెట్టి ఆ కాకికి నువ్వు అలా అన్నం పెట్టడం వల్ల శని భగవానుడు శాంతిస్తాడు. ప్రతి దోషాలనేటివి తొలగుతాయి. పితృదోషాలు నీ స్థాయి నుండి పశు పక్షాదులకు ఆహారం పెడితే సంతోషిస్తారు. ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు ఉంటే చాలు కదా. నీకు నువ్వు చురుగ్గా ఉంటావు. నీ పని పట్ల నువ్వు చాలా చురుగ్గా ఉంటావు. ఈ మధ్య నువ్వు చాలా వృద్ధిగా ఉన్నావు చూడు. ప్రతి పని వాయిదా వేస్తున్నావు. ఖచ్చితంగా దృష్టి దోషమేనమ్మా. ఈ దోషం నుండి నువ్వు విముక్తి పొందాలంటే ఏం చేయాలంటే కాసింత ఉప్పు నీళ్ళు తీసుకొని దిగదీసుకో. పక్కకు పడేసే. ఉప్పు మిరపకాయలు తీసుకొని దిష్టి తీసుకోమ్మా, బయటపడే. నిప్పుల్లో పడే. నిప్పుల్లో వేసేటప్పుడు ఘాటు రాకపోతే గట్టిగా దిష్టి తగిలితే అని అర్థం చేసుకో. ఘాటు వచ్చిందా ఆ దిష్టి లేదు అని తెలుసుకో. ఇది మీ అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఆచారమే కదా. ఇది మూఢనమ్మకంగా తీసిపారేయకమ్మా. ఈ దుర్గమ్మ చెప్పింది అని నమ్మి పాటించు. తప్పకుండా నీకున్న అన్ని దిష్టి దోషాలు పోతాయి. ఒక తల్లిగా నేను నీకు చెబుతున్నాను అంటే విను. హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా దిష్టి తీయించుకో. ఇలా చేయడం వల్ల నీ మీద ఉన్న చెడు ఏడుపులన్నీ పటాపంచలవుతాయి. ఇక్కడ ఆ స్త్రీ ఎవరు అనేది 4-5 రోజుల్లోనే నీకు తెలుస్తుంది. నువ్వు బాగా గమనిస్తే అర్థమైపోతుంది. నీకు ఎంతోమంది నీతో మాట్లాడుతున్నారు కదా. ఎవరు దీని గురించి ప్రచారం అనేది చేస్తున్నారో, ఎవరు నీతో ఉండేటప్పుడు మనస్తృప్తిగా మాట్లాడుతున్నారా లేదా అన్నది నువ్వు ఆలోచించు. బయట లోపల ఒకటే మాట్లాడుతూ ఉన్నారు కదా. నీతో సంతోషాన్ని పంచుకునేటప్పుడు సంతోషంగా ఉన్నారా, లోపల ఒకటి బయటకొకటి పెట్టుకొని మాట్లాడుతున్నారా అన్నది గమనించు. నీకే అన్నీ అర్థమవుతాయి. ఆ స్త్రీ ఎవరు అనేది నీకు తెలుస్తుంది. నీకున్న ప్రత్యేక లక్షణాన్ని చూసి
నువ్వు ఏ వస్తువు కొన్నా, ఏం తిన్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి దాహాన్ని చూసి ఈర్ష్యపడడం, కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం, ఏడవడం ఆపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ నియమాలు పాటించు. ప్రతిరోజు నువ్వు ఈ దుర్గమ్మని నమస్కరిస్తున్నావు కదా! అమ్మ నామాన్ని నువ్వు ఎప్పుడైతే పఠించడం మొదలెట్టావో ఆ దృష్టి దోషం కొద్ది కొద్దిగా, ఏడుపులు ఏవి నీ దగ్గరికి రాకుండా తగ్గుతాయి. ఈ శక్తి స్వరూపిణైన దుర్గమ్మ బిడ్డవి నువ్వు. నా బిడ్డల్ని కాపాడడం నా బాధ్యతే కదా! నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మే నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు బిడ్డ? హాయిగా సంతోషంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది, అలానే పాటిస్తారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.